ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు నిర్వహణ పేరుతో ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లొద్దంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఎన్నో ఉద్యోగాలకు కాదు భవిష్యత్తులో కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ జరగకూడదంటూ కూడా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ నెల 26 నుండి సంతకాల సేకరణ చేపడుతున్నామని, ఇక 30న ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే గనక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామంటూ అంటున్న ఏపీఎస్ ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పల్లిశెట్టి దామోదరరావుతో మా కరెస్పాండెంట్ అబ్దుల్ యాకూబ్ ఫేస్ టు ఫేస్. ఈవీ బస్సులతో ప్రైవేటీకరణ ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణకు సిద్ధం అవుతుందని ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ఆర్టీసీ యూనియన్స్ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దానికి సంబంధించి మరింత సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యూనియన్ లీడర్ దామోదర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈవీ బస్సులు వస్తున్నాయి, అదేవిధంగా పూర్తిగా ఎంప్లాయీస్ కూడా ఒక ఆందోళనలో ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఏంటి ఖచ్చితంగా ఈవీ బస్సులు వస్తే ప్రైవేటీకరణ సిద్ధమైందట్టేనా? వాస్తవానికి ఈవీ బస్సులు 2029 నాటికి ఆర్టీసీలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న 10,700 డీజిల్ బస్సులని రీప్లేస్ చేసి అన్ని విద్యుత్ బస్సులు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన చేసింది. ఎప్పుడైతే ప్రకటన చేసిందో విద్యుత్ బస్సులకు సంబంధించి మేము వ్యతిరేకం కాదు, విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి, ఆర్టీసీ సిబ్బందితో నిర్వహించాలనేది మేము ప్రధానంగా అప్పీల్ చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఆర్టీసీ కొనుగోలు చేసే పరిస్థితి లేదు, మొత్తం ఈవీ బస్సులన్నీ కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా కొనుగోలు చేసి ఆ ప్రైవేట్ ఆపరేటర్స్ బస్సులు నడుపుకునేందుకు ప్రస్తుతం ఉన్నటువంటి డిపో స్థలాలను వాళ్ళకి కేటాయిస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇవాళ ప్రైవేట్ ఆపరేటర్లకు బస్సులు ఇస్తాము అని ఒకవైపు చెప్తూనే విలువైన స్థలాలని ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెడుతూనే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ ఉండదని చెప్తూనే ఆర్టీసీ ప్రైవేటీకరణ కాదని చెప్తున్నారు. మరి ఎంతవరకు అది ఎట్లా చెప్పాలో, దానికి ఏం పేరు పెడతారో ప్రభుత్వం చెప్పాలని మేము ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే మీరు చెప్పినట్టు ఇందాక డిపోలని ప్రైవేట్ వ్యక్తులకి ఇప్పటికే ఇచ్చేశారు. విద్యాధర్మం డిపో కూడా పూర్తిగా ఇచ్చేసినట్టుగా ఇప్పుడే తెలుస్తుంది. అయితే ఇటువంటి డిపోలు అన్నీ ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే ఇక ఆర్టీసీ ఎక్కడ బతికే అవకాశం ఎక్కడ ఉంది? అంటే వాస్తవానికి ఏంటంటే 129 డిపోలు స్టేట్లో ఉన్నాయండి. 129 డిపోల్లో 750 బస్సులు తీసుకోవడానికి పినాకిల్ కంపెనీకి అగ్రిమెంట్ జరిగింది. 750 బస్సులకు సంబంధించి ఇప్పటికే 4 డిపోలు, విద్యాధరపురం డిపో, గుంటూరు డిపో 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళం డిపో, ఈ 4 డిపోల్లో 100 బస్సులు పెట్టిన 100% విద్యుత్ బస్సులు పెట్టిన కారణంగా మొత్తం ఆ డిపోలంతా ఖాళీ చేయించి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ పెట్టడం కోసం ఖాళీ చేయించారు. రిమైనింగ్ 8 డిపోలు ఉన్నాయి, ఇంకా కడప, అనంతపురం, సింహాచలం, గాజువాక, ఈ డిపోల్లో 50% కూడా బస్సులకు ఆర్టీసీ బస్సులు ఖాళీ చేయించి 50% స్థలాన్ని వాళ్ళకి ఇచ్చి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ట్రాన్స్ఫర్స్ పెట్టే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో 1450 బస్సులు చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు 12 డిపోల మీద ఎఫెక్ట్ పడింది. రేపు 1450 బస్సులతో మరో 29 డిపోల మీద ఎఫెక్ట్ పడే పరిస్థితుంది. అందుకే మేము అడుగుతున్నాం, ప్రైవేట్ ఆపరేటర్లకి విలువైన స్థలాలను కట్టబెట్టడం జరుగుతుందా? ప్రైవేట్ ఆపరేటర్లు కట్టబెట్టడం అంటే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం. కాబట్టి విద్యుత్ బస్సులు తీసుకురండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ విద్యుత్ బస్సుల ద్వారా విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఉండా ఆర్టీసీ నిర్వహించాలని కోరుతున్నాం. ఇవాళ విద్యుత్ బస్ సీటింగ్ 12 మీటర్లు, ఇప్పుడు తెస్తున్నటువంటి 750 బస్సుల్లో 12 మీటర్లు 9 మీటర్లు ఉన్నాయి. 12 మీటర్ల బస్సులు 650 ఉన్నాయి. 12 మీటర్ల బస్సు 35 సీటింగ్ మాత్రమే. ఇవాళ శ్రీశక్తి వచ్చినాక మా ఆర్డినరీ పల్లివేలు బస్సులు 120 నుంచి 150 మంది ఎక్కుతున్నారు. అదే 35 ఎలక్ట్రికల్ బస్సులు 35 సీటింగ్ బస్సు మీద 50 మంది ఎక్కారనుకున్నారు, బస్సు ఆగిపోద్ది, ఏసీ కూడా పనిచేయదు. అంటే ఇవాళ ప్రభుత్వం 10,700 బస్సులని రీప్లేస్ చేయాలనుకోండి, విద్యుత్ బస్సుల్ని చేయాలనుకుంటే మరో 10,000 బస్సులు పెట్టినా చాలదు. మరి ప్రభుత్వం ఏ దిశగా ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు. అందుకని శ్రీశక్తి విజయవంతంగా నడుస్తుంది. భవిష్యత్తులో నడవాలనుకుంటే డెఫినెట్గా ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలనుకుంటే 20,000 బస్సులు పైబడి పెట్టాలి. లేదంటే డీజిల్ బస్సులు కానీ సిఎన్జీ బస్సులు కానీ పెట్టకపోతే రేపు గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి, కృష్ణా పుష్కరాలు రాబోతున్నాయి. రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి డెఫినెట్గా అవేం చేయాలి. లేదంటే మాత్రం జేఏసీగా ఆందోళన కార్యక్రమాన్ని బాటు పెట్టాం. అంటే ఫైనల్గా ఇప్పుడు చెప్పండి, మామూలుగా ఇప్పుడు ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో కూడా ఇదే ఉంటే బస్సులు కొత్త బస్సులు తీసుకొచ్చి ఎంప్లాయీస్ని కూడా ఇంకా పెట్టకపోతే రాబోయే రోజుల్లో మీ యూనియన్ ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది? అదే ఇప్పటికే ఆ భయాందోళన దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో జేఏసీ ఏర్పాటు చేసి ఇప్పటికే 2 దశల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక దశలో ఉద్యమ కార్యాచరణ జరిగింది. ఈ నెలలో ఉద్యమ దశలో కారణంగా ఈ నెల 20 నుంచి 26 వరకు సంతకాల సేకరణ జరుగుతుంది. 27న గ్రీవెన్స్ డేలో కలెక్టర్ల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నిరసనని అంటే మా అభిప్రాయాలు తెలియజేసే విధంగా లేఖలు ఇవ్వడం,
ఈ నెల 30న భవిష్యత్ ఆందోళనకారు కూడా ప్రకటించాలని ఆల్రెడీ ఇంతమంది ప్రకటన జరిగింది. అంటే 3వ దశ ఆందోళనకారంగా రాబోతున్నాం కాబట్టి డెఫినెట్గా ఎలక్ట్రికల్ బస్సులను స్వాగతిస్తున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలి, ఆర్టీసీ సిబ్బంది నడపాలనే ఉద్దేశంతోనే ఆ దానికే కట్టుబడను, లేదంటే ఎటువంటి ఉద్యమానికైనా జేఏసీగా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా సరైన ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆందోళనకి సిద్ధమవుతున్నారు పక్కన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. ఇది కెమెరా పర్సన్ విజయ్తో యాకూబ్, విజయవాడ నుండి.